Hi dear students and parents, welcome back to my channel. This is Ravi Kumar sir from Dhaviri Academy. Central Seat CSAB 2025 సంబంధించిన రౌండ్ 2 రిజల్ట్స్ అయితే వచ్చేసింది. రౌండ్ 2 కట్ ఆఫ్ కూడా ఒకసారి చూసేద్దాం. ఇక్కడ ఎవరైనా ఉంటే మీరు చెక్ చేసుకోవాలంటే ఈ లింక్లోకి వెళ్ళేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూసీలో డిఫరెంట్ రౌండ్స్ మనం చెక్ చేసుకోవచ్చు. మనకి రౌండ్ 3 19వ తారీఖు ఈరోజే ఆల్రెడీ ఈరోజే మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే సీటు ఆల్రెడీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. నేను వీడియో చేసే టైంకి టైం కూడా అయిపోయింది కాబట్టి సండే నిన్న సాటర్డే వరకు టైం ఉంది. సాటర్డే వరకు 16 వరకు టైం ఉంది. ఇప్పుడు 17వ తారీఖు వీడియో చేస్తున్నా కాబట్టి ఇంకా టైం అయిపోయిందమ్మా. మీరు కంపల్సరిగా మీరు జాయిన్ అవ్వాలి, మీరు డబ్బులన్నా కోల్పోవాలి. ఈ రెండింటిలో ఒకటి జరగాలి. మీ పేమెంట్ మీకు వద్దనుకుంటే మీ పేమెంట్ వదిలేసుకోవాలి, జాయిన్ అవ్వాలి. అదేవిధంగా మనం ఆల్రెడీ యొక్క డిస్క్రిప్షన్లో కట్ ఆఫ్స్ కూడా ఎక్సెల్ షీట్ తయారు చేసి దాన్ని ఒక ఫిల్టర్స్ పెట్టి ఏ కేటగిరీకి ఏ విధంగా కట్ ఆఫ్ అయిపోయింది రౌండ్ 2లో చూద్దాం ఒకసారి. ఇది డేటా మనకి రౌండ్ 1 అయితే వచ్చేసింది. రౌండ్ 1కి సంబంధించిన రౌండ్ 2 ఎన్ఐటి IIIT రౌండ్ 1 IIIT రౌండ్ 2 జిఎఫ్టిఐ రౌండ్ 1 జిఎఫ్టి రౌండ్ 2 ఈ విధంగా డేటా వచ్చేసింది. ఇప్పుడు మనము ఎన్ఐటి రౌండ్ 2 డేటా అయితే ఒకసారి చూద్దాం, ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరు కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్ఐటీలో రౌండ్ 2కి సంబంధించిన కట్ ఆఫ్ ఈ విధంగా ఒకసారి చూద్దాం. ఇక్కడ రౌండ్ 2 అయితే మనకి ఇక్కడ నుంచి 5400 అలహాబాద్ రౌండ్. వరంగల్ కూడా అలహాబాద్ కంప్యూటర్ సైన్స్ వచ్చింది స్టూడెంట్స్కి. కంప్యూటర్ సైన్స్ స్టార్టింగ్ నుంచి వచ్చేసింది. స్టార్టింగ్ నుంచి కంప్యూటర్ సైన్స్ వచ్చి అలహాబాద్ ముందు ఉంది. వరంగల్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ విధంగా వచ్చేసింది. క్యాలికట్ 10,000 వరకు అయితే వచ్చేసింది. భోపాల్ 17,000 మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. సూరత్ 18,000 ఈ విధంగా స్టూడెంట్స్ అయితే రూర్కేలా 21,000, జంషెడ్పూర్ 21,000, తిరుచి 22,000 సివిల్ ఇంజనీరింగ్ ఈ విధంగా రావటం అయితే జరిగింది. కట్ ఆఫ్ లాస్ట్ ఎంతవరకు వచ్చిందంటే ఓపెన్ పిల్లలకి ఓపెన్ స్టూడెంట్స్కి చూసినట్టయితే మనం స్టూడెంట్స్ 1,73,000 1,73,693 సిఆర్ఎల్ ర్యాంక్ వచ్చింది ఫీమేల్ స్టూడెంట్స్కి. మేల్ స్టూడెంట్స్కి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ జనరల్లో మేల్ స్టూడెంట్స్ జనరల్లో ఉంది కదా, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 1,00,000 వరకు వచ్చింది. కెమిస్ట్రీ అగర్తాలలో 1,00,000 వరకు వచ్చేసింది. ఇది కెమిస్ట్రీ అగర్తాల 1,00,000 వరకు వచ్చింది. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కూడా చెక్ చేద్దాం. ఈడబ్ల్యూఎస్లో చెక్ చేసినప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ నాగాల్యాండ్లో 1,71,560 దాకా వచ్చింది ఫీమేల్ స్టూడెంట్స్కి. ఇది మెయిన్ కట్ ఆఫ్ 1,71,060 కట్ ఆఫ్ వచ్చేసింది. అదేవిధంగా జనరల్ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ అబ్బాయిలకి 1,13,697 వచ్చేసింది. ఇది స్టూడెంట్స్. ఇక చూస్తే 1,09,000 కొద్దిగా కాంపిటీషన్ ఉంది. బయోటెక్ అగర్తాలలో ఈ విధమైన 8,000 ఈ విధమైన డేటా 7,000 6,000 వచ్చేసింది. 5,000 మణిపూర్ ఈ విధంగా రౌండ్ 3 ఎలా ఉంటుందో చూద్దాం. రౌండ్ 3 కూడా మనకు అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. స్టూడెంట్స్ 22, 23, 24 జాయినింగ్ డేట్స్ కూడా వచ్చేసినాయి. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిపోయింది. అలహాబాద్లో 6,600కి దొరికింది. ఓబీసీ ఎన్సీఎల్ ఇకపోతే ఓబీసీ ఎన్సీఎల్లో ఫీమేల్ స్టూడెంట్స్కి 1,71,695 ఓబీసీ స్టూడెంట్స్కి వచ్చింది. సివిల్ ఇంజనీరింగ్ 1,66,000 వచ్చింది. బయోసైన్స్ అరుణాచల్ ప్రదేశ్ మణిపూరు 1,64,975, మిజోరాం 1,43,000 ఈ విధంగా మిజోరాం ఉంది. ఇది స్టూడెంట్స్. మణిపూరు శ్రీనగర్ ఏమైనా కామెంట్లు ఉంటే పెట్టండి. 1,00,000 వరకు వచ్చేసింది. సింబపూర్ దుర్గాపూర్ 1,12,000, 1,00,000 నుంచి 379 ఈ విధంగా దుర్గాపూర్ 84,000, జలంధర్ 80,000 ఈ విధమైన డేటా అయితే వచ్చేసింది. 60,000 వచ్చేసింది. స్టార్టింగ్లో చూసినట్టయితే మనకి ఇది ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్ఎస్ఎల్లో 27,000 డేటా అయితే వచ్చేసింది. 5,941 తిరుచిరాపల్లి వరంగల్ 7,000 8,000కి రూర్కేలా ఓబీసీ ఎన్సీఎల్.
మరి అదేవిధంగా చూసినట్టయితే మిజోరాము మెకానికల్ ఇంజనీరింగు ఎస్సీ స్టూడెంట్స్ అమ్మాయిలకు 2,92,064 వచ్చింది. మిజోరాం 2,85,000 వచ్చింది. 2,78,000 మెకానికల్. ఇక్కడ మిజోరాం 2,92,000 స్టార్టింగ్ వచ్చేసింది. ఇక్కడ జెండర్ న్యూట్రల్ 2,47,000 వరకు వచ్చేసింది. అగర్తాలలో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ 2,48,000 వరకు వచ్చేసింది. సింబిపూర్ 2,43,000 వచ్చింది. మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్. ఇది స్టూడెంట్స్ మరి 1,40,000 వరకు వచ్చేసింది భోపాలు. ఇది స్టూడెంట్స్ మనకి 51,000 ఎన్ఐటి జైపూర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చిందమ్మా. 51,000 నుంచి అయితే వచ్చింది. మరి ఇకపోతే ఎస్టీ స్టూడెంట్ విషయానికి వద్దాం. ఎస్టీ స్టూడెంట్స్ చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి ఇక్కడ చూసినట్టయితే 5,94,000 వరకు బయోసైన్స్ వచ్చింది. బయోసైన్స్ ఎన్ఐటి ఫీమేల్ స్టూడెంట్స్కి 5,94,000 వచ్చింది. అదర్ స్టేటు జెండర్ న్యూట్రల్ ఇక్కడ స్టూడెంట్స్కి 5,10,000 కెమిస్ట్రీ అగర్తాలాలో వచ్చింది. ఇది స్టూడెంట్ కెమిస్ట్రీ 5,10,000. అమ్మాయిలకైతే 5,94,000 వరకు వచ్చేసింది. కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. 2,88,000 వరకు వచ్చింది. చూసినట్టయితే స్టార్టింగ్ 1,60,000 అమ్మ. 1,60,000 సివిల్ జలంధర్ నుంచి వచ్చింది. అసలు ఇక్కడ కిందలో వరంగల్ కానీ మరి టాప్ కాలేజెస్ ఏమి లేవు. మణిపూర్ ఇవన్నీ ఉన్నాయి కానీ టాప్ కాలేజెస్ ఏమీ లేవు. ఇప్పుడు త్రిబుల్ ఐటీ కూడా ఒకసారి ఇక త్రిబుల్ ఐటీ విషయానికి వస్తే మనందరికీ తెలుసు మణిపూర్ లాస్ట్లో ఉంటుంది. 1,89,657కి వచ్చేసింది ఫీమేల్ స్టూడెంట్స్. 1,80,000 మీరు పెన్ను పేపర్తో నోట్ డౌన్ చేసుకోండి, కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. 1,14,000 మణిపూర్. ఈ విధంగా మరి డేటా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కర్నూలులో అయితే ఫిమేల్ 1,03,371. జెండర్ న్యూట్రల్ 1,23,000 మణిపూర్. అబ్బాయిలకి 1,23,000కి కట్ అయిపోయింది. ఇక్కడ రౌండ్ 2 కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. బగల్పూరు కాంచీపురం 81,000కు కాంచీపురం 79,444 కర్నూలు. ఈ విధంగా డాటా వచ్చింది. 70,000 ఇట్లా 65,000 బగల్పూరు. రాంచీ 65,000 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను. ఇది ఓపెన్లో ఇది 51,000 స్టార్టింగ్ నుంచి మనకు ఉంది. గౌహతి త్రిబుల్ ఐటీ గౌహతి 43,000కు వచ్చేసింది. కాంచీపురం 42,000కు వచ్చింది. సూరత్ 42,000. నాగ్పూర్ 42,000. హిమాచల్ ప్రదేశ్ భోపాల్ 41,000. తిరుచిరాపల్లి 40,000. శ్రీ సిటీ 40,000. ఈ విధంగా మరి డేటా వచ్చింది. ఇదంతా లెక్క బేస్డ్ అమ్మ. 6,900కి అలహాబాద్ వచ్చేసింది. లక్నో వచ్చి 9,000కి వచ్చింది ఓపెన్లో. ఈడబ్ల్యూఎస్ కూడా చెక్ చేసి మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ విషయానికి వస్తే మణిపూరు 1,97,943. ఇది ఈస్టర్న్ స్టేట్ అస్సాం ఆ ప్రాంతం మీదకి వెళ్ళాలి. మణిపూర్ కానీ నాగాల్యాండ్ మిజోరం ఇవన్నీ ఒక చోటే ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి దగ్గరగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు, వెళ్ళొచ్చు. కర్నూలులో మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి కర్నూలు 1,25,762కి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ఫిమేల్ స్టూడెంట్స్ ఇది 1,97,000కి వచ్చేసింది ఫిమేల్. మేల్ స్టూడెంట్స్ మణిపూర్లో 1,12,000కి వచ్చిందమ్మా, అది గుర్తుపెట్టుకోండి. కొట్టయము 85,000, ఇది 69,000. ఈ విధంగా డేటా అయితే వచ్చేసింది. స్టూడెంట్ 42,000 భోపాల్, 8,911. అలహాబాదు 11,665. మరి 40,000 ఇది 41,054 రాజస్థాను భోపాలు. ఈ విధంగా డేటా అయితే ఈడబ్ల్యూఎస్ సంబంధించిన డేటా అయితే ఉంది. మరి మణిపూరు ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి అమ్మాయిలకి 2,16,662కి వచ్చేసింది స్టార్టింగ్. మరి కట్ ఆఫ్ అయిపోయింది. ఎలక్ట్రానిక్ విఎల్ఎస్ఐ డిజైన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను 1,86,737. మణిపూర్ కంప్యూటర్ సిఎస్సి 1,78,000. మణిపూర్ 1,55,000 ఈసీఈకి వచ్చింది. కర్నూలు మెకానికల్ ఇంజనీరింగ్ 1,27,000కి ఫిమేల్ స్టూడెంట్స్కి వచ్చిందమ్మా. జనరల్ న్యూట్రల్ 1,19,000కి సిఎస్సి బ్రాంచ్ మణిపూర్ వచ్చింది.
మణిపూర్ రావటం జరిగింది, సిఎస్సి. ఈ విధంగా డేటా అయితే ఉంది. నోట్ డౌన్ చేసుకోండి ఒకసారి రౌండ్ 2 కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో. తిరుచిరి మరి త్వరలో మనం రౌండ్ 3 కూడా చూస్తాం. 19వ తారీఖున రౌండ్ 3 వస్తుంది. ఇంకా 2 రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా మీరు వీటిల్లో ఆల్రెడీ టైం ఇచ్చారు కదా, ఈరోజు రేపు మండే వరకు మీకు టైం. ట్యూస్డే అయితే మరి రిజల్ట్స్ వచ్చేస్తాయి. అవి పేమెంట్ ఇష్యూస్ గేట్ ఎవరైనా మీరు సర్టిఫికేట్ వెరిఫై కాకపోతే చేయించుకోండి. మరి IIIT 8,539, లక్నో 16,600 ఈ విధమైన కట్ ఆఫ్ అయితే ఉంది. మరి ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే మణిపూర్ 3,30,094 రూపాయలు 94, 3,30,094 ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంక్. ఇది సిఆర్ఎల్ ర్యాంక్ గుర్తుపెట్టుకోండి. మనం 3,18,325 ఇక్కడ జనరల్కి వచ్చింది. ఇక్కడ మిక్సింగ్ ఉంది. 3,14,000 అమ్మాయిలకు 2,89,000. తర్వాత కర్నూలు వస్తుంది ఇక్కడ. తర్వాత ఊదోదర క్యాంపస్, కర్ణాటక రాయచూరు 2,60,000. ఇక్కడ కర్నూలులో ఏమి లేవా ఏంటి వీళ్ళకి? కర్నూలులో ఏమి లేవమ్మా స్టూడెంట్స్. ఎస్సీ స్టూడెంట్స్ కర్నూలు ఎక్కువ మంది అంటే ఆక్యుపై అయిపోతారు. కర్నూలు మనకు దగ్గరగా ఉందని ఎస్సీ తెలుగు వాళ్ళందరూ ఇక్కడే చేరతారు. చూడండి ఇక్కడ కర్నూలు ఏమి లేవు. 2,36,000. అగర్తాలో 2,35,000 సిఎస్సి బ్రాంచి. ఈ విధంగా మరి డేటా ఉంది. 2,17,000 డేటా అయితే 2,86,000, 70,000, 84,248 లక్నో వచ్చేసింది ఎస్సీ స్టూడెంట్కి. ఇక ఎస్టీ పిల్లలు చాలా తక్కువగా ఉంటారు. ఎస్టీ స్టూడెంట్ తక్కువగా ఉంటారు కాబట్టి 7,78,000 కూడా వచ్చింది ఇక్కడ. 7,30,000, 61, 6,72,197 అమ్మాయిలకి ఎస్టీ. అబ్బాయిలకి మణిపూర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 6 లక్షలకు కూడా వచ్చింది. విఎల్ఎస్ఐ డిజైన్ 6 లక్షలకు కూడా వచ్చేసింది స్టూడెంట్స్ మరి ఆల్ ఇండియాలో. తర్వాత మణిపూర్ 5,99,000 కూడా మరి IIITలో వచ్చింది. సిఎస్సి ఎస్టీ స్టూడెంట్. బగల్పూర్ 5,33,000, బగల్పూర్ 5,33,000 వచ్చేసింది. న్యూట్రల్ మణిపూర్లో కూడా సిఎస్సి బ్రాంచ్ 4,99,000 కూడా సిఎస్సి బ్రాంచ్ ఇక్కడ వచ్చింది. ఎస్టీ స్టూడెంట్స్ లక్కీ. ఇక్కడ ఈ లెక్కన మణిపూర్ వచ్చేది స్టూడెంట్స్. మణిపూర్ వస్తుంది ఎక్కువ ర్యాంకులైన. భోపాల్, ధార్వాడ్ 3,87,000. తర్వాత 3,33,143. ఈ విధంగా మరి డేటా అయితే వచ్చింది. 1,28,000, 1,28,393. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లక్నో 1,82,000 ఈ డేటా కూడా వచ్చింది. తిరుచిరాపల్లి 2,29,000 కూడా వచ్చింది. మరి ఇది స్టూడెంట్స్ మరి మనకు IIITకి సంబంధించిన డేటా. జిఎఫ్టీ కూడా చూద్దాం. మరి జిఎఫ్టీ విషయానికి వస్తే కూడా లాస్ట్లో 8 లక్షల వరకు ఓపెన్లో వచ్చిందమ్మా. 8 లక్షల వరకు ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 8 లక్షలకు వచ్చేసింది ఓపెన్లో. 7,55,000 కార్పెట్ 7,23,000 జిఎఫ్టీలు కూడా బాగానే వచ్చినాయి స్టూడెంట్స్కి. ఫుడ్ టెక్నాలజీ ఇది కూడా బాగానే ఉంది. సెంటి లొంగవాల్ కెమిస్ట్రీ 4 లక్షలకి ఈ విధంగా మరి డేటా అయితే రావటం అయితే జరిగింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 1,82,000 స్కూల్ ఆఫ్ స్టడీస్ ఇంజనీరింగ్ 56,000 మెకాట్రానిక్స్ మంచిగానే వచ్చినాయి. మరి జిఎఫ్టీలో గ్యారంటీకి వస్తున్నాయి. నాకు తెలిసి సిసియాప్లో మీరు జిఎఫ్టీ కావాలంటే ఎంతైనా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ స్టార్టింగ్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మ. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ 15,000కి వచ్చింది. 17,000, 20,000, 23,000. బిర్లా రాంచీ సిఎస్సి 23,000కి వచ్చేసింది ఓపెన్లో స్టూడెంట్స్కు. సిఎస్సి 23. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 23,000. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఇది మంచి కత్తిలాంటి యూనివర్సిటీ. ఇది 37,000కి కట్ అయిపోయింది. రాయ్పూర్ 41,000 అమ్మాయిలకి. ఈ విధంగా మరి డేటా అయితే ఉంది. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ జిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్ 48,000కి వచ్చేసింది. ఇది కూడా బంజిదే. జిఎస్ కూడా మంచి ఫామ్లో ఉంది. బిర్లా గతిశక్తి ఆర్టిఫిషియల్ 60,000కి
ఇది మరి ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా ఎంత ఓవరాల్గా ఎట్లా కట్ ఆఫ్ ఉందో ఒకసారి చెక్ చేస్తే మనకి టాప్లో వచ్చి ఇక్కడ 13 లక్షల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ మేనేజ్మెంట్ ఫుడ్ టెక్నాలజీలో 13 లక్షలకు వచ్చేసింది ఈడబ్ల్యూఎస్లో. హ్యాండ్లూమ్ టెక్స్టైల్ 11 లక్షలు, 10 లక్షలు. సెంటు లొంగవాలు మనకి సెంటు లొంగవాలు పంజాబ్ 9,94,000 హ్యాండ్లూమ్. ఈ విధంగా కూడా ఈడబ్ల్యూఎస్లో 13 లక్షల దాకా కొట్టారు ఛాన్స్. ఈడబ్ల్యూఎస్ సెంటు లొంగవాల కెమిస్ట్రీ కానీ. ఇక్కడ ఘన్ఖాన్ చౌదరి 3,80,000 మనకి వెస్ట్ బెంగాల్లో వచ్చింది. 2 లక్షల ఘన్ఖాన్ చౌదరి సియు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 2,92,000 వచ్చేసింది. ఇది స్టూడెంట్స్. మరి గతిశక్తి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ గోరఖ్పూర్, ఇది మరి నా ఫేవరెట్. ఇది కూడా ఇది మంచి కాలేజీలు. 20,000 2 లక్షల వరకు ఈడబ్ల్యూఎస్లో వచ్చేసింది. రాజీవ్ గాంధీ ఇవి కూడా మంచిది, 1,97,000 వచ్చేసింది. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగు. ఈ విధంగా డేటా అయితే ఉంది మనకి. కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి జేఈ 2026 కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం జరిగింది. కొత్తగా ఎవరైనా ఉంటే జేఈ 2026 కూడా మరి ఇక్కడ నుంచి మీ పిల్లలు చదువుతుంటే మరి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్లా ఇన్స్టిట్యూట్ మెస్రా 43,000. స్టార్టింగ్ అయితే ఇది 27,120కి వచ్చిందమ్మ. 27,120 ఇది. ఈ డేటా అయితే ఈ విధంగా ఉంది. ఇక ఓబీసీ ఎన్సిఎల్ డేటా చూస్తే దీని యొక్క కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. 14 లక్షలకి మరి డైరీ ఇంజనీరింగు హెచ్ఎస్ గౌరీ యూనివర్సిటీ సాగర్ సెంట్రల్ యూనివర్సిటీ 14 lakhs. ఫుడ్ ఇంజనీరింగు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫుడ్ ఇంజనీరింగు 14 lakhs. కార్పెట్ టెక్నాలజీ 12 లక్షలు. సెంటు లొంగవాల్ పంజాబ్ 12 లక్షలు. ఈ విధంగా డేటా కూడా ఉంది. మరి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా ప్రింటింగు గురుఖాన్ చౌదరి ఘన్ఖాన్ చౌదరి వెస్ట్ బెంగాల్. అస్సాం యూనివర్సిటీ 7 లక్షలు. అస్సాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ 6 లక్షలు. సెంటు లొంగవాలు. ఈ విధంగా ఓబీసీ వాళ్ళకి కూడా మరి వచ్చేసిన సీట్స్ కూడా బాగానే ఉన్నాయి. పుదుచ్చేరి సివిల్ ఇంజనీరింగ్ 4,23,000 వచ్చేసింది. ఇది స్టూడెంట్స్. మనకి ఇక్కడ చూస్తే గతిశక్తి కూడా మంచి కాలేజీ. ఘన్ఖాన్ చౌదరి చౌదరి దట్స్ నాట్. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ అస్సాము, ఇవి కూడా మంచిదే. ఓబీసీ ఎన్సిఎల్ గతిశక్తి వదోదర, ఇది మంచి కాలేజ్. ఏవియేషన్ ఈ బ్రాంచ్ కూడా మంచిది. 1,36,065 గతిశక్తి. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాంచీ. ఇది స్టూడెంట్స్. మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ మా ఔరంగాబాద్ నా ఫేవరెట్. ఇది ఔరంగాబాదు 1,06,752 వచ్చింది సిఎస్సి బ్రాంచ్. ఈ సంవత్సరమే కొత్తగా సిఎస్సి, ఇంతకుముందు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉండేది. ఈ సంవత్సరము కొత్తగా స్టార్ట్ చేశారు. ఇది కూడా మంచిది, నా ఫేవరెట్ కాలేజ్ అది. తర్వాత బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాంచీ. తర్వాత భువనేశ్వర్. జవహర్లాల్ యూనివర్సిటీ కూడా మంచిదే కదా. జవహర్లాల్ యూనివర్సిటీ 67,000 వచ్చేసింది ఓబీసీ ఎన్సిఎల్. ఇది కూడా మంచిది, బాగానే ఉంటాయి. మొత్తము IIIT రాయ్పూర్లో 28,000 వచ్చేసింది. రాంచీలో 32,000 వచ్చేసింది ఓబీసీ ఎన్సిఎల్. ఇది స్టూడెంట్స్. మరి ఇకపోతే ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే కూడా డేటా 9 లక్షలకు వచ్చేసిందమ్మా. కార్పెట్ అండ్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఎస్సీ 9 లక్షలు మేలు. స్టూడెంట్ జనరల్ ఇక్కడ ఫుడ్ ఇంజనీరింగ్ 8,91,000, కార్పెట్ 8,90,000, డైరీ ఇంజనీరింగ్ 8,54,000, 6,91,000, ఫ్యాషన్ టెక్నాలజీ ఘన్ఖాన్ చౌదరి సెంటు లొంగవాల్ ఫుడ్ టెక్నాలజీ ఎస్సీ స్టూడెంటు. ఈ విధంగా ఫుడ్ టెక్నాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎస్సీ స్టూడెంటు. అగ్రికల్చర్ ఈ విధమైన డేటా అయితే వచ్చేసింది. సివిల్ ఇంజనీరింగ్ ఘన్ఖాన్ చౌదరి. సెంటు లొంగవాల్ మెకానికల్ ఇంజనీరింగ్ 4,34,000 వచ్చేసింది. శ్రీ మాతా వైష్ణవి దేవి యూనివర్సిటీ ఖత్రా జమ్మూ 4,32,000. గురుకుల కంగ్రి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను సెంటు లొంగవాల్ మెకానికల్ ఇంజనీరింగు 4 లక్షలకు వచ్చేసింది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా సివిల్ ఇంజనీరింగు. ఈ విధంగా మరి డేటా కూడా జనరల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ 4,74,000 ఈ విధంగా వచ్చింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్
3,96,000 ఈ విధంగా డేటా అయితే వచ్చేసింది. గతిశక్తి మెకానికల్ ఇంజనీరింగ్ 3,66,000 ఎస్సీ స్టూడెంట్స్. రైల్ ఇంజనీరింగ్ ఇది కూడా వచ్చేసింది. సెంట్ లొంగవాల్ మెకానికల్ స్కూల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెంట్ లొంగవాల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 3,63,000. ఎలక్ట్రాన్ నార్థన్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 3,58,000. రాజీవ్ గాంధీ ఇట్లా డేటా కూడా వచ్చేసింది. మరి ఎలక్ట్రానిక్స్ ఇది మన ఫేవరెట్. కంప్యూటర్ సైన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ 3,20,000 గోరఖ్పూర్ కూడా డేటా వచ్చింది. అస్సాము ఈ విధంగా డేటా అయితే ఎస్సీ స్టూడెంట్కి సెంట్ లొంగవాల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 2,28,000. గతిశక్తి ఇది మంచిదమ్మా. ఇది గతిశక్తి 2,88,000 వచ్చేసింది. ఏదేమైనా మనం పెట్టుకునే ఆప్షన్స్ని బట్టి ఆధారపడి ఉంటుందాం. ఇక్కడ చూడండి 2,52,000కి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎస్సీ స్టూడెంట్ రౌండ్ 2లో వచ్చింది. మనం పెట్టుకునే ఆ ఆప్షన్స్ని బట్టి ఆధారపడి ఉంది. పంజాబ్ ఇంజనీరింగ్ 1,35,000కి వచ్చేసింది. ఇకపోతే ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే ఎస్సీలో టాప్ ర్యాంక్ ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే సీశాబ్ 14 లక్షలకు వచ్చింది. ఫుడ్ ఇంజనీరింగ్ 14 లక్షలు. కంప్యూటర్ సైన్స్ 13 లక్షలు. గురుకుల కంగ్రీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గన్ఖాన్ చౌదరి ఈ విధమైన డేటా 11 లక్షలు. ఇది బిర్లా ఇన్స్టిట్యూట్ ప్రొడక్షన్ వచ్చేసింది. ఎస్టీ స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ మిజోరాం బిర్లా 7,88,000 మిజోరాం. బిర్లా ఇన్స్టిట్యూట్ రాంచీ 7,71,000. ఇది మంచిగానే వచ్చినాయి. ఎస్టీ స్టూడెంట్లకి తక్కువ మంది స్టూడెంట్స్ ఉండాలి కదా. మరి సెంట్ లొంగవాల్ 6,97,000. రాంచీ 6,90,000. ఈ విధమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ రోపార్ 6 లక్షలు. అవి ఈ పైన బ్రాంచెస్ మంచిగా ఉన్నాయి. ఇక్కడ బీహార్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 5,83,000. గతిశక్తి బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వదోదర 5,42,000. ఇట్లా మంచిగానే వచ్చినాయి. వీళ్ళకి కూడా ఇబ్బంది ఏం లేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ యూపీ 5,27,000. కంప్యూటర్ సైన్స్ కూడా వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్లో పెట్టుకుంటే వస్తుంది. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ విధంగా కూడా వస్తుంది. 4,91,000. రాజస్థాన్ ఇది డేటా అమ్మ స్టూడెంట్స్. మరి 2,96,000 వరకు స్టార్టింగ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ జేఎన్యూ ఢిల్లీకి ఈ విధంగా వచ్చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయితే ఎవరు కదలలేదు, అసలు కనపడలే నాకు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బోతార్థం వేసిన ఇక్కడ కనపడే ప్రస్తుతం లేదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి జేఈ మెయిన్ 2026 వాళ్ళకు కూడా మరి వెల్కమ్ చెప్తున్నాను. వాళ్ళు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. జేఈ మెయిన్ 2025 అయితే కథ సమాప్తం అయిపోయింది. వెల్కమ్ టు ఎవరైనా మరి జేఈ 2026 రాస్తున్నారు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్నిగా మరి నెక్స్ట్ ఇయర్ కూడా మరి స్టూడెంట్స్కి మరి హెల్ప్ఫుల్గా మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలో కానీ మనం ఎవరైనా మీరు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మన ఛానల్ని వాళ్ళకి పరిచయం చేయండి. 2026కి మరి త్వరలో కూడా అది నోటిఫికేషన్ వచ్చేస్తుంది. జేఈ మెయిన్ 2026 నోటిఫికేషన్ త్వరలో వచ్చే అవకాశం ఉంది. అది కూడా మరి త్వరలో ఉంటుంది. స్టూడెంట్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.